హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను రాగి ముద్ద ప్రిపరేషన్ చూపిస్తానండి మీకు. రాగి ముద్దకి నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అది కూడా దొడ్డు బియ్యం అండి. దొడ్డు బియ్యంతో అయితే రాగి ముద్ద చాలా బాగా వస్తుంది. సో 1.5 గ్లాస్కి ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసేసుకోవాలి. నేను 1.5కి 6 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. సో అన్నం అలా మెత్తగా కుక్ అవ్వాలి. అయ్యాక మనం 1.5 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ రాగి పిండి అయితే పోసేసుకోవాలి. సో 1.5 గ్లాస్ రాగి పిండి పోసేసుకోవాలి పైన. ఇప్పుడైతే మనం క్యాప్ పెట్టేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా కుక్ అవ్వాలి. కొంచెం రాగి పిండి అనేది లోపలికి వెళ్ళాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ నేను మూత తీసి చూశాను, అలా అయింది. సో నెక్స్ట్ పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో అయినా సో చపాతీ కోలతో అయినా మొత్తం దాని లోపల మిక్స్ చేస్తూ ఉండాలి. అలా అయితేనే వస్తుందండి. గంటెతో అయితే అస్సలు రాదు. ఏదైనా చపాతీ కోలతో బాగా కలపాలి. యాక్చువల్గా మనం ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితో కలపాలి. నేను యాక్చువల్లీ షూట్ చేస్తున్నాను కదా, సరిగా రావట్లేదని ఫ్రంట్ కెమెరా పెట్టుకొని మరి చూపిస్తున్నాను. చేతితో పట్టుకొని ఇంకో చేతితో బాగా కలపాలి. మళ్ళీ అది గట్టిగా అయిపోతుంది కింద. సో అది వేడి మీద ఉన్నప్పుడే బాగా కలిపేసుకోవాలి దాన్ని. అది కలిపాక మళ్ళీ మనం ఒక 10 మినిట్స్ గ్యాస్ మీద అయితే పెట్టేసుకోవాలి. కొంచెం అది గట్టిగా అవుతుంది కదా, సో దాని మీద కొన్ని వాటర్ చల్లేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో నేనైతే నెయ్యి కూడా యాడ్ చేసుకుంటానండి రాగి ముద్దలో, చాలా బాగుంటుంది. సో ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను అందులో. సో నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే మళ్ళీ క్యాప్ పెట్టేయాలి, ఆ నెయ్యి అంతా లోపలికి దిగే వరకు. మేము ఈ రాగి ముద్దలోకి అయితే టమాటా చారు చేసుకున్నాము. రాగి ముద్దలోకి టమాటా చారు అయినా మజ్జిగ రెండిటితో బాగుంటుంది. ఇలా వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా తింటాం మేము మా ఇంట్లో. అది ప్రిపేర్ అయ్యాక ఇప్పుడు రాగి ముద్ద ఎలా చేయాలో చూపిస్తున్నాను. యాక్చువల్గా ఫ్రంట్ కెమెరా పెట్టి తీస్తున్నాను, వీడియో తీయడానికి ఎవరు లేరు. సో నా ఫేస్కి అయితే పచ్చి పసుపు ఉంది, ఇగ్నోర్ మై ఫేస్. సో కొంచెం వాటర్లో తడుపుకుంటూ రాగి ముద్ద చేయాలన్నమాట, చాలా కాలుతూ ఉంటుంది. సో కొంచెం వాటర్ తడుపుకుంటూ దాన్ని ముద్ద చేయాలి. మళ్ళీ చల్లారినాకైతే అసలు రాగి ముద్ద రాదు, వేడి మీద ఉన్నప్పుడే మనం రాగి ముద్ద చేయాలి. సో పిల్లలకి కూడా మజ్జిగతో పెట్టండి, చాలా అంటే చాలా బాగుంటుంది సమ్మర్లో రాగి ముద్ద. అండ్ ఆల్సో మీరు కూడా వీక్లీ ట్వైస్ చేసుకోండి, బాగుంటుంది. ఈ రాగి ముద్ద చేసుకున్నాక మనం హాట్ బాక్స్లో పెట్టుకోవాలి. అసలు ఒక 1-2 అవర్స్ వరకు చాలా హాట్గా ఉంటుంది. సో దాన్ని మంచిగా ముద్దలాగా చేసేసుకొని హాట్ బాక్స్లో వేసేసుకోవాలి. పిల్లలకి కూడా మజ్జిగతో ఇవ్వండి, బాగుంటుంది. మజ్జిగేసి కలిపి ఇవ్వండి, తింటారు రాగి ముద్ద. సో నాకు 1.5 గ్లాస్కి అయితే నాకు 5 రాగి ముద్దలు అయ్యాయి. ఫైనల్గా దీన్ని మేము టమాటా చారుతో తింటున్నాం, మజ్జిగ కూడా చేసేసుకున్నాము. అండ్ ఆల్సో దీనికి పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి మనం డీప్ ఫ్రై చేయాలి, ఆనియన్స్ వేసుకొని తింటే బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను మా ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తున్నాను రాగి ముద్ద. అందరు చాలా బాగా తింటారు. ఇది వీక్లీ ట్వైస్ చేయమంటారు మా ఇంట్లో వాళ్ళైతే. అండ్ ఆల్సో సాంబార్ కూడా చాలా పట్టుతుంది దీనికి. సో మినిమం మేము రాగి ముద్ద చేసినప్పుడు చాలా పెద్ద దాంట్లో చేస్తామండి సాంబార్. సో ఫైనల్గా మా ఆయనకైతే పెట్టేశాను. ఆయన రివ్యూ అడుగుతున్నాను, ఎలా ఉంది చెప్పు అని. సో ఆయన టీవీ చూస్తున్నాడు. ఫైనల్గా రివ్యూ అయితే చెప్పాడు, బాగుంది అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.